నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే మా. కొంతమంది పేరెంట్స్, నేను అందరూ అని చెప్పను, నేను ఉద్యోగాల పేరుతోటి పిల్లలకి చాలా దూరం అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అని అంటే తల్లి గురించి పిల్లవాడికి దూరంగా ఉంటూ ఉంటారు. మంత్స్ బేబీని వదిలేసి జాబ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతమందికి అవసరం ఉంటుంది, అది దానికి మనమేం మాట్లాడలేము, అది తప్పు పట్టడానికి కూడా ఉండదు. కానీ కొంతమంది కావాలని చేస్తారు, గ్రోత్ కోసము, ఫేమ్ కోసము, నేమ్ కోసము చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ ఇవాళ సొసైటీలో నిజంగా అటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటువంటి హస్బెండ్స్ కానీ, అత్తమామలు కానీ, పేరెంట్స్ కానీ చాలామంది ఉన్నారు. బయటకు వచ్చి చెప్పుకోలేరు, కానీ నంబర్ ఆఫ్ పీపుల్ దీని మీద బాధపడి, అటు కన్నతల్లికి చెప్పుకోలేక, పిల్లోడు ఏడుస్తున్నాడు ఎందుకు పట్టించుకోకుండా ఉంటావు అనేటువంటి మాట కూడా చెప్పుకోలేరు. చెప్పుకోకుండా ఏదో సాగిపోతుంది కదా బ్రతుకు అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు తప్ప తిరిగి ఒక మాట అనలేరు. సో వీళ్ళు ఏం చేస్తారంటే బయట జాబ్స్ నేమ్తోటి హ్యాపీగా తిరిగేసి వస్తారు, ఫ్రీడమ్ దొరుకుతుంది. పాపం పిల్లాడు ఇంట్లో పాల కోసం ఏడుస్తాడు, ఫుడ్ కోసం ఏడుస్తాడు, ఎవరి దగ్గరికి వెళ్ళలేరు, సొంత వాళ్ళు ఉండరు. కొన్నిసార్లు అయితే కొంతమంది అయితే కేర్ టేకర్స్ దగ్గరికి పెట్టేసి వదిలేసి వెళ్ళిపోతారు. సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా లేనప్పుడు, అటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఇటువంటి చేస్తే పెద్ద ప్రాబ్లం లేదు, తప్పు లేదు. కానీ కావాలని కొంతమంది చేస్తారు. అటువంటి తల్లులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారని నేను ఒకటే అడుగుతానండి. పిల్లల్ని కన్న వాళ్ళకి, పిల్లల్ని కనాలి అనుకున్న వాళ్ళకి, కడుపులో బిడ్డను మోస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నేనేం చెప్తున్నానంటే, పెళ్లి చేసుకున్నాం కాబట్టి పిల్లల్ని కనాలి అనే ధోరణిలో మీరు ఉండకండి. పెళ్లి చేసుకున్నాం కాబట్టి పిల్లలు పుట్టారు అనేటటువంటి పిచ్చ ఆలోచనలతోటి మీరు ఉండకండి. అలాగే నాకు పిల్ల కావాలి, నేను తల్లిని అవ్వాలి అనేటటువంటి ధోరణిలో మీరు బిడ్డల్ని కనకండి. పిల్లలు మన భవిష్యత్తు నాగరాజు గారు, అది గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. పెళ్ళి అనేది సోషల్ సెక్యూరిటీని ఎలా ఇస్తుందో మనకి ఇద్దరికీ కూడా, ఎవరికి, మేల్ ఫిమేల్, స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సోషల్ సెక్యూరిటీని, తర్వాత బయలాజికల్ నీడ్స్ కోసము ఇంత అది సెక్యూర్డ్గా మనం దాన్ని, ఆ పెళ్ళి అనేటటువంటి వ్యవస్థని మనం ఎంత గౌరవిస్తామో అలాగే కుటుంబ వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాగే పిల్లల యొక్క పుట్టుకను కూడా మనం అంత ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ 1. రెండోది ఏంటి అని అంటే, పెళ్లి చేసుకున్నాం కాబట్టి పిల్లలు పుట్టారు కాబట్టి అనేటటువంటి ధోరణిలో 100% మంది ఉంటున్నారు. పిల్లలు ఉంటారు, పెరుగుతారు, నా కెరీరు నేను అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కెరీర్ ఉండాలి నాగరాజ్ గారు, కాదని నేను ఎక్కడా అనను. కానీ వాట్ అబౌట్ యువర్ చైల్డ్ కెరీర్? మరి నీలాగా తను పుట్టింది కదా, నీలాగా తను పుట్టాడు కదా, నీలాగే తనకొక కెరియర్ కావాలి కదా. అక్కడ ఏమి జడ్జి చేయగలుగుతున్నావు నువ్వు ఒక మదర్గా? అది నేను క్వశ్చన్ చేస్తా. మీరన్నారు కొంతమంది తల్లులకి పాపం తప్పదు. మీరు నమ్మరు నాగరాజు గారు, నాకు మ్యారేజ్ కాకముందు కొంతమందిని నేను చూసేదాన్ని కదా, ప్రెగ్నెన్సీ లీవ్ ప్రైవేట్ సంస్థల్లో ఎక్కువ ఇవ్వరు, గవర్నమెంట్లో దాంట్లో అయితే సఫిషియెంట్ పీరియడ్ ఉంటుంది. కానీ బట్ ప్రైవేట్ సంస్థల్లో 20 daysకి కానీ 1 month, అది కూడా లాస్ ఆఫ్ పేలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ జీతం వస్తే తప్పితే ఇల్లు నడవనటువంటి పరిస్థితి, గడవని పరిస్థితులు ఉన్నటువంటి ఉమెన్ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా చెయ్యాల్సిందే, ఆ జాబ్ చేస్తే తప్ప వాళ్ళకి ఆ లైఫ్ అనేది లీడ్ చేయలేనటువంటి పరిస్థితి. కొంతమందిని నిజంగా కెమెరా ముఖంగా చెప్తున్నాను, భర్తలు అర్థం చేసుకోండి, అలాగే అత్తమామలు అర్థం చేసుకోండి, తల్లిదండ్రులు అర్థం చేసుకోండి. నాగరాజు గారు, నేను కూడా మిమ్మల్ని బిడ్డగా అనుకునే చెప్తున్నాను నేను ఇవన్నీ. షూర్ అండి, షూర్. 20 daysకో 1 monthకో 2 monthskో వచ్చేస్తారు కదా సార్. పోనీ 3 months లాస్ ఆఫ్ పే పెట్టుకొని వచ్చేస్తారు. 3rd month తర్వాత నుంచి ఆఫీస్కి అటెండ్ అయ్యారని అనుకుందాం సార్. సార్ వాళ్ళు ఎవ్రీ 2 hours బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తారు. ఎవ్రీ 2 hours. ఎందుకు అంటే స్తన్యంలో పాలు వస్తాయి, బిడ్డకి ఆకలేసే టైంలో తల్లికి పాలు వస్తాయి సార్. తెలుసా? ఇక్కడ ఆ సెన్స్ తెలుస్తుంది. ఆ పాలు ఆగవు, బయటికి వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏంటి అని అంటే అది కవర్ చేసుకోవడానికి క్లాత్ పెట్టుకొని వస్తారు. అంత గొప్పది
అంత పవరు ఒక మనిషికి, ఒక అనుబంధానికి, ఒక బంధానికి మధ్య ఖచ్చితంగా ఉంటుంది. మెయిన్ తల్లికి బిడ్డకి పేగు తెంచుకొని వస్తారు కాబట్టి ఒకే పేగు కదా సార్. ఆ కనెక్షన్ కట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ట్రాన్స్ఫార్మర్ ఎక్కడో ఉంటుంది సార్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎలా వస్తున్నాయి సార్, దట్ ఈస్ టెలిపతి. ఆ సిగ్నల్ వస్తుంది. ప్లస్ వాళ్ళు ఏంటి అని అంటే ఆ పాలు పడతాయి కదా, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే క్లాత్ పెట్టుకొని వస్తారు. అంటే అవి బయటికి వస్తే బయట తడిచిపోతుంది డ్రెస్ మొత్తము. అది అవి పీల్చుకోవడానికి వాటిని ఇది చేయడానికి క్లాత్ పెట్టుకుని వస్తారు. ఎవ్రీ 2 అవర్స్కి వెళ్ళి అది మార్చుకుని రావాలి. కనీసం ఆ టైంలో సార్ సెలవులు దొరకవు, బిడ్డకు ఆకలేస్తుందేమో, ఎందుకంటే ఇక్కడ స్తన్యం చెప్పేస్తుంది. ఏది ఆ పాలు ఊబికి పైకి వచ్చేస్తూ ఉంటే డ్రెస్ తడిచిపోతుంది, తను చేంజ్ చేసుకుంటానికి బాత్రూమ్కి వెళ్తుంది, బిడ్డ అక్కడ ఎంత ఏడుస్తుందో పాల కోసం అని తల్లి గుర్తు చేసుకుంటుంది, ఏడ్చేస్తూ ఉంటారు. గుండెల్లో బాధ ఉంటుంది, కానీ పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ. ఇలాంటివి చూసిన తర్వాత నేను అనుకున్నాను, పెళ్ళే వద్దురా బాబు, పెళ్ళే వద్దు. అవన్నీ చూసి మీరు వద్దు. ఎందుకంటే ఒక బంధం అనేది చాలా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఇన్ ద సెన్స్ అందరి కోఆపరేషన్ తోటి ఉండాలి. ఇన్ని కష్టాలు పడాలా? మనం బ్రతకాలి అని అంటే ఏ బిడ్డలు అయితే మన కోసం కన్నామో, ఏ బిడ్డలకి ఫీడింగ్ ఇవ్వాలో ఆ ఫీడింగ్నే వదిలేసి వచ్చి మన ఫీడింగ్ కోసం ఇక్కడ రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి నేను చాలా చూశాను. అది ఆ తల్లులు ఎంత బాధపడతారో తెలుసా సార్. ఇలా ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉంటే ఇంకొకళ్ళు ఉంటారు సార్, వాళ్ళని ఏ జాతికి ఏ ఘాటికి కట్టేసి ఏ పేరు పెట్టాలో డిక్షనరీలో బోల్డ్ ఉన్నాయి, వచ్చిన వాళ్ళందరూ ఆ పేర్లు పెట్టండి, నేను పెట్టను. పాలు ఇస్తే అన్నం తరిగిపోతుంది అవును అని పాలు ఇవ్వకుండా పెంచే మహాతల్లులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అర్థం కాని ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను నాగరాజ్ గారు. తల్లి స్తన్యాన్ని మనస్ఫూర్తిగా తృప్తిగా తాగినటువంటి పిల్లవాడు చాలా క్రమశిక్షణతో స్త్రీ పట్ల ప్రేమ భావంతో పెరుగుతాడు. ఆ స్తన్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఇవ్వవో ఆ చిన్నప్పటి నుంచి వాడికున్న ఆ కుతి తరువాత వాడిని పర్వర్టెడ్గా తయారు చేస్తుంది. మీకు ఆ విషయం తెలుసా? తెలియదండి మీరు చెప్పేంత వరకు. దానికోసం వెతుకుతాడు సార్ వాడు. ఆడపిల్లలు ఎందుకు ఎక్కువ ఉంటారు అనుకుంటున్నారు? ఎందుకు ఉమెనైజర్లు అవుతారు అనుకుంటున్నారు? అధిక భాగం ఇది కూడా ఒక కారణం. తల్లులు గుర్తుపెట్టుకోండి. మీ అందం తగ్గిపోతుందా? ఎవరికి ఇస్తారు మీ అందాన్ని? మీ బిడ్డకి కానటువంటి అందము, మీ బిడ్డకి కడుపు నింపలేనటువంటి మీ యొక్క మాతృత్వము ఎవరికి పెట్టడానికి, దేనికి పెట్టడానికి, ఎవరికి చూపించడానికి చెప్పండి. అటువంటిప్పుడు బిడ్డని కనకండి, దయచేసి బిడ్డల్ని కనకండి. కొంతమంది తల్లులకి పాలు పడవు సార్, పడవు పాపం, అది శాపం. వాళ్ళు ఏడుస్తారు, ఎన్ని పూజలు చేస్తారో ఎన్ని చేస్తారో, పోతపాలు పట్టాలి బిడ్డలకి. చూడండి సృష్టి, భగవంతుడు ఎన్ని వేరియేషన్స్ మన కళ్ళ ముందు చూపిస్తూ ఉంటాడు అంటే నేర్చుకోవాలి ఒక సిచ్యుయేషన్ని చూసి ఇంకొకరు. అవును, వీళ్ళు ఇలా ఉంటారు కదా సార్, నేనేం చెప్పాను, ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తారు ఇలా ఉంటారని అన్నాను. సెకండ్ సెక్టర్ ఏంటి, అసలు పాలు ఇస్తే అన్నం చెడిపోతుంది అనుకుని ఆ పిల్లలకి పోత పాలు పడితే నీకు వాడు ప్రేమ కూడా పోత ప్రేమే చూపిస్తాడు. వాడు ప్రేమ ఏం చూపిస్తాడంటే పెద్ద అయిన తర్వాత నీ బతుకు నా బతుకుపోయి అదేంటి వృద్ధాశ్రమాలే. మా ఫ్రెండ్ ఒక కవిత రాసింది, కేర్ అన్నప్పుడు కేర్ సెంటర్లో వేసావు, నిన్ను వృద్ధాశ్రమంలో వేస్తే బేరమంటావు ఎందుకు అని. ఎందుకంటే ప్రేమనివ్వలేదు, అటాచ్మెంట్ లేవు సార్. అటాచ్మెంట్ ఎందుకు లేదో కూడా నేను చెప్తాను. చాలామంది అంటారు మేము బాగా పెంచామండి, కూలి పని చేసుకుని వాడికి చదువులు చెప్పించామండి, అది చెప్పించామండి, ఇది చెప్పించామండి అంటారు. కానీ అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోలేదు మీ పిల్లలతో మీరు, అది గుర్తుపెట్టుకోండి. యు ఆర్ మిస్సింగ్ దేర్. నేను చాలా యూట్యూబ్లో చూస్తున్నాను, కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాను నా కొడుకులకి, కానీ నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని. కోట్ల రూపాయల ఆస్తుల కోసం కూడబెట్టే నెపంలో, కాపాడే నెపంలో అనుబంధాన్ని అక్కడ నువ్వు పెంచుకోలేకపోయావు.
నీ ధ్యాస అంతా ఆస్తుల మీద ఉందో, కాపాడటం మీద ఉందో, సంపాదించటం మీద ఉందో, కేవలం చదువులకి డబ్బులు ఖర్చు పెట్టావు, ఎదగడానికి డబ్బులు ఖర్చు పెట్టావు, నీ స్టేటస్ కోసం వాడిని పెంచావు, కానీ నీ మానసిక పరమైనటువంటి నీ యొక్క బంధం అనే స్టేటస్ని డెవలప్ చేయలేదు వాడిలో, నీలో. మీ ఇద్దరి మధ్య ఆ అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోలేదు. అది చెయ్యాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి మీరు అన్నారు ఏమని అనంటే, కొంతమంది ఉంటారు సార్ కౌన్సిలింగ్లకు వస్తారు కదా, హస్బెండ్స్ పట్టుకుని వస్తారు కదా, పాలు తాగే పిల్లల్ని వదిలేసి నైట్ క్లబ్బులకి పోతారు, పాలు తాగే పిల్లల్ని వదిలేసి జుంబాలకి లంబాలకి పోతూ ఉంటారు. అవును, వెళ్ళండి, కాదని అనట్లేదు, కావాలి ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి, కాదని అనట్లేదు. క్లబ్బులకి వెళ్తున్నారు మీరు, మీ యొక్క సోషల్ లైఫ్ అదని మీరు ఫీల్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళి మీరు ఏ ఆహారం తింటున్నారు, ఏ విధమైనటువంటి పానీయాలు తాగుతున్నారు, అదంతా నీ బిడ్డకి రావట్లేదా? అవును, నీ స్తన్యం రూపంలో వాడికి రావట్లేదా? వాడి యొక్క జీన్స్, వాడి యొక్క యాటిట్యూడ్ ఎలా పెరుగుతుంది, ఏ మత్తుతో పెరుగుతుంది, ఏ ఆహార పదార్థాలతో పెరుగుతుంది, ఏ యాటిట్యూడ్ తోటి పెరుగుతుంది? తల్లులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకి యవ్వనం ఉంది, అందేసుకుందాం, జుర్రేసుకుందాం, చిందేసుకుందాం అని అంటావు. రేపొద్దున నిన్ను వృద్ధాశ్రమంలో పెట్టేవాడు ఇదే చిందులు, ఇదే జుర్రుకుంటాడు. మీ భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లలు. అవునండి. ఇంకొక విషయం కూడా మనకి ఇక్కడ తల్లులుగా బాధ్యత ఇంకొకటి ఉంది నాగరాజు గారు. తల్లిదండ్రులుగా బిడ్డల్ని మన కోసం మాత్రమే కనట్లేదు, మన బిడ్డల ద్వారా ఒక సమాజాన్ని నిర్మిస్తున్నాం. ఆ సమాజాన్ని నీ బిడ్డ ద్వారా ఏ విధమైనటువంటి సమాజాన్ని నువ్వు నిర్మిస్తున్నావు? వాడు డ్రంకర్గా తయారయ్యాడా, లేకపోతే వాడు నిర్లక్ష్యంగా తయారయ్యాడా, లేకపోతే వాడు డ్రగ్స్ అడిక్ట్ అయ్యాడా, లేకపోతే వాడు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యాడా, ఒక ఆర్మీ అయ్యి దేశాన్ని కాపాడుతున్నాడా, లేదు ఒక చిన్న ఉద్యోగ ఈ 10 మందితోటి శభాష్ అనిపించుకుంటున్నాడా, లేదా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళే పట్టుదల వాడిలో ఉందా? ఎలా ఉంది నీ పెంపకం? ఏ బీజం, ఏ విత్తనం నువ్వు నాటావు నీ పొట్టలో, వాడు నీ కడుపులో పడినప్పుడు ఆ బీజానికి నువ్వు ఏ విధమైనటువంటి ఎరువులు వేశావో, ఏ ఎఫెక్షన్ అనేటటువంటి ఎరువును వేశావు, ఏ బలవర్ధకమైన ఆహారం అనేటటువంటి ఎరువులు వేసావు నువ్వు, ఇలాంటిది చూపిస్తావో అలాంటిదే బయటకు వస్తుంది. ఏ విత్తనం నాటుతామో ఆ మొక్కే మొలుస్తుంది. గంజాయి మొక్క నాటితే గంజాయి ఒక విత్తనాలు నాటితే గంజాయి మొక్క మొలుస్తుంది, కానీ తులసి మొక్క మొలవదు కదా. నువ్వు అయ్యో నేను తులసి మొక్క అనుకున్నానండి అని అంటే నీ నిర్లక్ష్యం అంతుంది. గంజాయికి తులసికి నీకు తేడా తెలియలేదు, ముందు అది తెలుసుకో. అంటే తల్లివి ఎందుకు అవుతున్నావో తెలుసుకో, బిడ్డను ఎందుకు తీసుకొస్తున్నావో ఈ ప్రపంచంలోకి తెలుసుకో. ముఖ్యం. ఈ మధ్య సోషల్ లైఫ్లు చాలా ఎక్కువైపోయినాయి నాగరాజు గారు. ఇంకొకటి ఏంటంటే, కొన్ని విషయాల్లో నేను చెప్తున్నాను, ఆడవాళ్ళకి తప్పటం లేదు. ఉద్యోగరీత్యా ఇప్పుడు సాఫ్ట్వేర్ తీసుకోండి, అలాగే మన ఫీల్డ్ తీసుకోండి, మీడియా తీసుకోండి, డే అండ్ నైట్ వర్క్ చేయాల్సి వస్తుంది. అవునండి. షిఫ్టుల ప్రకారం వర్క్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్లో షిఫ్టుల ప్రకారం వర్క్ చేయాలి. ఎందుకంటే కనీసం ₹6 వస్తేనన్నా సంసారం వెళ్తుందేమో అని ఎవరైనా సరే సార్ ప్యాషన్తో చేయనివ్వండి, లేకపోతే దేనికైనా చేయనివ్వండి, ₹1 కోసమే చేస్తారు కదా ఎవరైనా కానీ, రావాలి. అలాంటి మదర్స్ పాపం అక్కడ అది వదులుకోలేరు, ఇక్కడ బిడ్డల్ని చూసుకోలేరు. ఏంటి పరిష్కారం? వదిలేయండి, దయచేసి వదిలేయండి. ఒక రంగం కాకపోతే మరొక రంగం ఉంది. ఒక పని వదిలేస్తే ఇంకొక పని నీ కోసం సిద్ధంగా ఉంది. నువ్వు వెతకడం లేదు. మన టైం మన పిల్లలకి సఫిషియెంట్గా ఉందా లేదా? మా పాప ఒకటే మాట మాట్లాడుతుంది సార్, ఏమని అంటే, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారేంటి? మమ్మల్ని అడగండి, మీరు ఎలా ఉండాలో మేము చెప్తాం. తేజు ఎస్, నన్ను క్వశ్చన్ చేస్తుంది సార్ మా అమ్మాయి చేసే క్వశ్చన్స్కి, మా అమ్మాయి ఆర్గ్యుమెంట్కి నాకు సౌండ్ లేదు, నా దగ్గర ఆన్సర్స్ లేవు. గమ్మని చూస్తూ వింటాను. నాకు తను ఒక డిక్షనరీ. నేను ఏది మాట్లాడినా కూడా కొన్ని విషయాల్లో తనంటది,
మేమేం మిస్ అవుతున్నామో మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. మీకు మీరే రాసేసుకుని, మీకు మీరే పుస్తకాలు చదువుకొని వచ్చి, మీకు మీరే డిగ్రీలు తెచ్చుకొని వచ్చి మీరు ఎలా పెంచాలో మీరు రూల్ పెడతారేంటి? మేము మీ నుంచి ఏం మిస్ అవుతున్నామో, మీరు ఏం చెప్తే మేము ఏ దారిలో వెళ్తున్నామో మమ్మల్ని అడిగితే కదా మీకు తెలిసేది అని మాట్లాడుతుంది. మా అమ్మాయి దగ్గర నుంచి నేను నేర్చుకునే పాఠాలు చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి సార్. మన పిల్లలు మనకి గురువులు. వాళ్ళు ఎంత బాగా, వాళ్ళని ఒక్క గంట కూర్చోపెట్టండి సార్, ఎంత బాగా అనలైజ్ చేస్తారు అని అంటే ఆశ్చర్యపోతాం. మన పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందా? అయ్యో వీళ్ళు మనల్ని ఇంత మిస్ అవుతున్నారా? అయ్యో వీళ్ళని మనం ఇంత పట్టించుకోవట్లేదా? ఇవన్నీ ఉన్నాయి. మానేయండి. అది తప్పితే నాకు లేదండి అని అంటారు. అంటే వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఇంకొకటి చెప్తున్నాను సార్, చాలా కౌన్సిలింగ్స్ వచ్చినాయి, నేను చూసిన వాతావరణాలు చూపిస్తున్నాను కదా. పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, ఉద్యోగాలు చేస్తారు, సరి లేనటువంటి జీవితాలు ఎన్నున్నాయో. పిల్లల ముందే సరి కానటువంటి మార్గాల్లోకి ఎలా వెళ్తారో నేను చూసా. తల్లులు హైప్, పక్కనాన్ని చూసి వాతలు పెట్టుకుంటున్నావు. యవ్వనమంతా కూడా నీ గ్రోత్ కోసము, నీ యొక్క ఐడెంటిటీ కోసము నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావు. దే ఆర్ మిస్సింగ్. పిల్లల్ని ఇంట్లో వదిలేసేసి తలుపులేసేసి వెళ్ళిపోతున్నారు సార్. నేను కూడా చేశాను అలాంటి పని ఒక సందర్భంలో. తర్వాత నాకు చాలా పాఠాలు నేను నేర్చుకున్నాను కాబట్టి నేను వీటన్నిటిని విశదీకరించి నేను చెప్తున్నాను. నేను వదిలేసిపోతారు. ఎంత బిక్కుబిక్కుమంటూ బతుకుతారో తెలుసా సార్ వాళ్ళు. ఆ భయంలో నుంచి వచ్చేటటువంటి అలవాట్లే, వాడు స్మోకర్ అయినా, డ్రింకర్ అయినా, పర్వర్టెడ్ అయినా, విపరీతమైనటువంటి పోకడలన్నీ కూడా భయం, ఆ భయం నుంచి, ఆ ఒంటరితనం నుంచే పుడుతున్నాయి. కరెక్ట్గా చెప్పారు. ఆ ఒంటరితనం నుంచే పుడతాయి. ఎగ్జాక్ట్లీ. ఏ సమాజాన్ని ఇస్తున్నావు నువ్వు నీ బిడ్డలతో? బాధ్యత లేదా నీకు? నీకే కావాలా? ఇంకొకటి, ఎవరికైనా తల్లులకి మనం చెప్పామనుకోండి సార్, విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇంకొంచెం ఎక్కువ చెప్పామనుకోండి సార్, మన మీద స్టోరీలు చెప్పి 10 మందిని కూర్చోబెట్టి చెబుతారు. 10 మందికి కావాల్సింది ఏంటంటే, ఈ అమ్మదికి ఏం స్టోరీలు లేవా, ఎప్పుడు వస్తాయా అని చూస్తారు, ఎదురు చూస్తారు. ఇవి జరుగుతాయి. నాకెందుకమ్మా, నాకెందుకు, నేనెందుకు చెప్పాలి అనుకొని పక్కవాడు చెప్పాలనుకున్నా కూడా నోరు మూసేసుకుంటారు. నా జీవితంలో నేను జరిగినటువంటి ఇన్సిడెంట్, నేను రియలైజ్ అయినటువంటిది నేను మీకు ఒకటి చెప్తాను సార్. షూర్ అన్న. మా పాపకి ఒక ఎపిసోడ్లో నేను చెప్పాను, నేను మీకు ఏంటంటే, మా ఇంట్లోనే 2 పిల్లలు పుట్టడం లేట్ అయితే వాళ్ళ దగ్గర పెంచడానికి ఇచ్చాను అని. అట్లా 3 years తను వాళ్ళ దగ్గర పెరిగింది. అగైన్ నా దగ్గరికి వచ్చేసింది. నాకు ఇంట్లో ఖాళీగా ఉండి నాకు ఏమి తోచక ఏం చేసే ఇది అవుతుంటే మా వారు అన్నారు, నీకు అట్లా కాదు, పిల్లని వెనక్కి తెచ్చుకో, నీకు నువ్వు కొంచెం యాక్టివ్గా ఉంటావు, తెచ్చుకో అంటే తెచ్చుకున్నా. కానీ మన పనులు ఏదో ఏనుగు సచ్చిన లక్ష బతికిన లక్ష అన్నట్టు, జర్నలిస్ట్గా ఉద్యోగం చేయకపోయినా మనకు అయ్యే పనులు ఉంటాయి, చేస్తున్న అయ్యే పనులు ఉంటాయి. ఎందుకంటే సమాజంతో అన్ని డిపార్ట్మెంట్స్ తోటి అనుసంధానం ఉంటుంది కాబట్టి ఎవడో కూడా వచ్చి తలుపు కొట్టేసి, అమ్మ ఆ పని కొంచెం చేసి పెట్టవా, ఈ పని ప్లీజ్ మీరు ఒక్క మాట్లాడరా, ఒక ఫోన్ కాల్ చేయరా. ఐ వాజ్ డూయింగ్ అండి. ఒక కేసు మా వారు నాకు అప్పచెప్పారు, ఏదో పోలీస్ స్టేషన్లో కేసు అండి. 3-4 days నేను పొద్దున్నే అక్కడికి వెళ్ళడము, వాళ్ళ కేసు డిస్కషన్స్ అవ్వడము, మళ్ళీ రావడము. 4th day వాళ్ళు ఎవరైతే నా కోసం వచ్చేవాళ్ళ కింద ఉన్నారు, మా ఇంటి కింద, రోజు మా ఇంటికి వచ్చి టీయో కాఫీయో తాగి అందరం కలిసి బయలుదేరి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు కింద ఉన్నారు. ఏంటండి పైకి రండి అని అంటే, అమ్మ మేము రావండి, మీ అమ్మాయి ఊరుకోవట్లేదండి అని. అప్పుడు అది ఎంత 3 years, 3 సంవత్సరాలు దానికి. అయ్యో అదేంటండి, అది ఊరుకోపోవటం ఏంటి, రండి అని అంటే, లేదండి నిన్న ముఖం మీద తలిపేసింది అండి, మీరు రావద్దు, మా మమ్మీని తీసుకెళ్ళిపోతున్నారు అనేసి. పాపం అంత క్రితం రోజు వాళ్ళు వస్తే మొహం మీద తలిపేసేసింది మా అమ్మాయి. నేను ఒకటి షాక్. ఆ రోజు నేను వెళ్ళాలి కదా, మా అమ్మాయికి ఆ రోజు మా అమ్మాయి పర్మిషన్ తీసుకున్నా, అమ్మ ఈ ఒక్కరోజు వెళ్ళేసి వస్తాను, ఆంటీ వాళ్ళది కొంచెం ప్రాబ్లం ఉంది, అది క్లియర్ చేసేసి ఇంకా వెళ్ళేసి రానా అని అంటే, ఓకే అంది. వెళ్ళేసి వచ్చేసా. ఆ రోజు రావడం ఈవినింగ్ 6 or 8 అయింది. రావటం వచ్చి ఇట్లా హగ్ చేసుకొని కూర్చుంది సార్ నన్ను.
హక్ చేసుకుని కూర్చుంటే మా సిస్టర్ అంది, ఏమే దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఆ టైంలో దానికి నీ ఎఫెక్షన్ కావాలి, ఏంటి అసలు నువ్వు అని చెప్పేసానంటే, సరే కొంచెం నేను కాస్త బాధపడ్డాను, తన్ని హక్ చేసుకుని కూర్చున్నాను. అమ్మ పెద్ద అయిన తర్వాత ఏమవుతానని అడుగు అంది. ఏమవుతావు అన్న. అలా కాదు తేజస్విని, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని నన్ను అడుగు అంది. సరే తేజస్విని, పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? పోలీస్ అవుతా అంది. ఎంత సంతోషం అనిపించిందో నేను చెప్పలేను సార్. 3 years దానికి. అప్పటికే స్పష్టంగా దానికి మాట్లాడడము అంతా వచ్చు. పోలీస్ అవుతా అంటే నేనేమనుకున్నాను, ప్రతి పిల్లకి డాక్టర్ అవుతా, యాక్టర్ అవుతా, పోలీస్ అవుతా, ఇవన్నీ ఉంటాయి కదా యాటిట్యూడ్, అదే అవుతుందేమో అనుకుని గుడ్ అన్న. ఎందుకు అవుతావు అని మళ్ళీ క్వశ్చన్ చేయి నన్ను అంది. అంటే నేను క్వశ్చన్ చేసేది నా ప్రొఫెషన్లో కాక నాకు నీతో కూడా అదే ఉద్యోగం ఇస్తున్నావా అనుకొని, సరే ఎందుకు అవుతావు అన్నా. నేను పెద్దయ్యాననుకో, పోలీస్ అయ్యాననుకో, అప్పుడు నువ్వు రోజు నా దగ్గరే కూర్చుంటావుగా. అప్పుడు తగిలింది సార్, దిగింది సార్ గుణపం. మా పాపకి విశ్వం సాక్షిగా చెప్తున్నా 3 సంవత్సరాలు సార్. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మా పాపకి మళ్ళీ 7 years వచ్చేంత వరకు ఇల్లు కదలలేదు సార్. నేను ఇల్లు కదల్లా. నా బిడ్డ నాకు లెసన్ నేర్పింది, నాకు గుణపాఠం చెప్పింది, నా బాధ్యతని నాకు గుర్తు చేసింది. గ్రేట్ సార్. ఎక్కడో లేదు సార్, మన ఇంట్లో మన పిల్లలు మనతోటే ఉన్నారు సార్. వాళ్ళు మన పేగుని కట్ చేసుకుని బయటకు వచ్చారు. దే ఆర్ అవర్ పార్ట్. మన శరీరంలోనే కాదు, మన జీవితంలోనే కాదు, మన ఆత్మలో కూడా వాళ్ళు భాగం. ఆ ఆత్మను వదిలేసి తిరిగితే రేపొద్దున నీకు జీవితం ఏముంటుంది? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కేర్ యువర్ చిల్డ్రన్. మీరు ఏదైనా చేయండి. దేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీ బిడ్డలకు పాలిచ్చింది సార్. దేశాన్ని పరిపాలించినా కూడా జనాలందరూ ఝాన్సీ రాణి కూడా పెంపుడు కొడుకుని వెనక్కి కట్టుకుని యుద్ధం చేసింది సార్. పెంపుడు కొడుకునైనా అంటే అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోండి బిడ్డలతోటి. అది నేను చెప్తున్నాను. మేక్ అఫెక్షన్ రిలేషన్ బిట్వీన్ మదర్ అండ్ బేబీ. షూర్. వాళ్ళు తర్వాత మనకి మదర్ అవుతారు. గ్రేట్ వర్డ్స్ అన్నాయి మాటలే. మన మిథునం ప్రోగ్రాంలో ఆడియన్స్ని ఆహ్వానిస్తే ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మనతో పాటు కలిసి ఇన్స్పైరింగ్ పీపుల్ చాలా మంది ఉంటారు. కాదయా, నాకు అర్థం కాక అడుగుతాను. రాత్రి ఇలా ఆలోచిస్తాను, పొద్దున్నే కడుగుతావేంది నువ్వు? బుర్రలో దూరతావా ఏమన్నా వచ్చి? నైట్ ఎందుకో నాకు ఒకళ్ళు కాల్ చేశారు, ఫోన్ చేసి మేడం మీరు అంటే ఈ మధ్య నేను కౌన్సిలింగ్స్కి కొన్ని వాళ్ళకి ఒక పవర్ జనరేట్ చేస్తున్నా. వాళ్ళ ప్రాబ్లమ్స్ని తొందరగా సాల్వ్ అవ్వాలి అని అంటే ఒక పవర్ని వాళ్ళకి జనరేట్ చేసి పంపిస్తున్నా. వర్కౌట్ అవుతుంది, బాగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అన్నారనమాట, మేడం మేము వచ్చి చెప్పచ్చా, ఎందుకంటే ఇది చాలా మందికి తెలియాలి, మీరు చేస్తున్నది తెలియాలి అని అంటే. నేను కొంచెం ఆలోచించాను, ఇదేదో డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, వద్దులేమ్మా అని అనుకుని తర్వాత ఆలోచించిన తర్వాత నాకేమనిపించింది అంటే, చాలా మంది సమస్యలు చెప్పుకోవాలని ఉంటారు కానీ మనల్ని రీచ్ కాలేరు. బట్ మనం ఒక సమస్యకి కొన్ని లక్షల మంది అదే సమస్యతో మనకి రెస్పాండ్ అవుతున్నారు. లక్షల మంది రెస్పాండ్ అవుతున్నారు, కోట్లలో వింటున్నారు. బట్ నేను అనేది ఏంటంటే, నాకేమవుతుంది అంటే మీ ఫేస్బుక్లో పెట్టేటటువంటి పోస్టులన్నీ నా పోస్టులు నాకే పంపిస్తూ ఉంటారు అనమాట. మేడం థ్యాంక్ యూ సో మచ్, మేడం చాలా బాగా చెప్పారు మేడం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, నా సమస్యకి పరిష్కారం ఉంది మేడం అని పడతా ఉంటారు అనమాట. సంతోషం అనిపిస్తుంది. కొంతమంది మిత్రులు నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే, మేడం మేము వచ్చి మీతో మాట్లాడచ్చా ఆన్ స్క్రీన్, ఎందుకంటే కొన్ని సమస్యలు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నాయి, అది ఆన్ స్క్రీన్ మేము కూడా మీతో షేర్ చేసుకుంటే మాకు ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది కదా అన్నట్టుగా మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఇంక ఇదేదో వేరే కామెంట్స్ జోలికి వెళ్ళిపోతారేమో, వేరే వాళ్ళని మనం ఏదో కమర్షియల్ గా వాడుకుంటున్నామేమో, లెట్ మీ ఫినిష్, వాడుకుంటున్నామేమో అనే ధోరణితోటి యూనివర్సిటీ వదిలేశాను నేను. నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు. ఎందుకంటే నాకు కొన్ని నేను జడ్జి చేయలేని వాటిని అలా విసిరేస్తా, నువ్వు అలా పట్టుకుంటావు. ఆ యూనివర్సిటీ నీకు ఇలా వేస్తుంది అనమాట, అబ్బాలు నాగరాజు చూసుకో అనేసి. అట్లా మీ ప్రామిస్ గా నేను అనుకున్నాను. నైట్ కాదు, 2 days బ్యాక్ డిస్కషన్స్ జరిగాయి. చాలా జరిగాయి. షూర్.
అది Okay. ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది అవును, అవును. అనేది నాకు ఎందుకో మీరు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది. ఇన్స్పైరింగ్ పీపుల్ బయట చాలా మంది ఉంటారండి. ఇంకొకటి ఏంటంటే ఆ. చాలా మంది కుటుంబ సభ్యులకి చెప్పుకోలేని వాళ్ళు కెమెరా ముందు చెప్పగలరు, అవును. కెమెరా ద్వారా వాళ్ళ బాధను వ్యక్తం చేయగలరు. ఉమ్, కానీ మనం కొంచెం జాగ్రత్తగా అవేర్నెస్ తో అది వాస్తవమా కాదా అని మనం 1-4 సార్లు చెక్ చేసుకొని మనం వెళ్ళడం అనేది చాలా కరెక్ట్ మంచిది. అనేది నా భావన. తప్పకుండా అండి. వాళ్ళు క్లారిటీతో వస్తే మనం ఆ క్లారిటీతోనే ముందుకెళ్తాం తప్ప తప్పకుండా వితౌట్ క్లారిటీ మనం ఏం చెయ్యం. దాంతోపాటు బయట అంటే నాకు అనిపించింది ఏంటంటే మీరు నాకు ఒక కపుల్ని చూపించారు లాస్ట్ టైం. వాళ్ళ ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం అనుకున్నాం మనం. భవానీ గారు గుర్తుందా మీకు? మా ఫ్రెండ్ ఇన్స్పైరింగ్ పీపుల్ బయట Yes. అట్లాంటి ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నారు భార్యాభర్తలు. వాళ్ళని జనాలకు చూపిస్తే నిజంగా చెప్తున్నాను కొంతమందైనా మారే అవకాశం ఉంటుంది. యా యా సో అటువంటి ఐడియా తోటి ముందుకెళ్దాం నాకు అనిపించింది. ష్యూర్ ఎందుకో వెళ్దాం పరిచయం చేయాలి. మనం పరిచయం పరిచయం చేస్తే, చేస్తే ఇంకొంతమందికి లైవ్ గా చూపిస్తే కూడా అనిపించింది. ఆ ఇన్స్పిరేషన్ ఆ ధైర్యం ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది. ధైర్యం చేయలేని వాళ్ళకు కూడా ఇది మెడిసిన్ అవుతుంది. అవును. ఇట్స్ ట్రూ. సో మా మిథునం ప్రోగ్రామ్ తరపున మేము ఆన్ స్క్రీన్ తీసుకున్నటువంటి డెసిషన్ అది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మా ప్రోగ్రాంలో కనుక మీరు పాల్గొనాలి అనుకుంటే, చాలామంది ఉంటారు సింగిల్ లైఫ్ని లీడ్ చేద్దాము అని అనుకుంటూ ఉంటారు. బట్ చాలా కష్టంగా ఉంటుంది. వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు కనుక ఆన్ స్క్రీన్లోనే సొల్యూషన్స్ కావాలి అనుకుంటే మా మిథునం ప్రోగ్రాంలో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. లేదు వివరాలన్నీ గోప్యంగా ఉండాలి, మా తరపున మేమంతా క్లియర్గా ఉండాలనుకుంటున్నాము అని అంటే మెయిల్ ఐడి కూడా ఇందులో పంపిస్తాం మేము. సో మెయిల్ ఐడికి మీరు పంపించినా పర్లేదు, దాని నుంచైనా సరే మేము ఫిల్టర్ చేసుకొని అండ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్న తర్వాతే మీరు ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. అండ్ బయట చాలామంది ఇన్స్పైరింగ్ పీపుల్ ఉన్నారు, మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళనైనా సరే మిథునం ప్రోగ్రామ్కి కనుక చూపిస్తే వాళ్ళని సో మిథునం ప్రోగ్రాంలో వాళ్ళు కనిపిస్తే బాగుంటుంది అని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇన్స్పైరింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ షోలో పాల్గొనాలి అనుకుంటే సో దయచేసి వాళ్ళని కొంచెం ప్రోత్సహించి ముందుకు పంపించండి. ఖచ్చితంగా అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ వల్ల లక్షల్లో ఉండేటువంటి ఫ్యామిలీస్ చాలా 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 అవేర్గా ఉంటాయి, బాగుపడతాయి. అటువంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. సో ఇటువంటి ప్లాట్ఫామ్ అన్ని చోట్ల దొరకదు మీకు, చాలామందికి ఉంటుంది. మా వ్యూస్ కానీ థాట్స్ కానీ షేర్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందరికీ అది పెద్దగా దొరక్కపోవచ్చు ప్లాట్ఫామ్. బట్ ఈ ప్లాట్ఫామ్ని మాత్రం మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఒకటి క్రియేట్ చేసి పంపిస్తాము. సో మిథునం కాన్సెప్ట్ ప్రోగ్రామ్ది, దానికైనా సరే మీరు సెండ్ చేసిన డీటెయిల్స్ అన్నీ మేము పాల్గొనాలనుకుంటున్నాము షోలో మీతో పాటు అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆసక్తి కలిగిన వారు ముందుకు రావచ్చు. లేదు అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మిస్టర్ నాగ్ అఫీషియల్ అని. సో దానికి మీరు మా మెసేజ్ పెట్టినా పర్లేదు. సో కొంతమంది మెసేజెస్ పెడుతుంటే నాకు రావట్లేదు, దయచేసి అది కూడా కొంచెం క్లియర్ చేసుకొని చూడండి. బట్ మిస్టర్ నాగ్ అఫీషియల్ అనేది నా చేతిలోనే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయినా సరే ఖచ్చితంగా ఇచ్చేస్తాం, రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు, ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రాము మిథునం కాన్సెప్ట్ త్రూ ఇంకా జనాల్లోకి ఎటువంటి ప్రోగ్రామ్స్ వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. ఒకటి నాగరాజ్ గారు, నేను కొన్ని ఎపిసోడ్స్ చేసి ఇది ఆపేద్దాం అనుకున్నాను. రీసెంట్గా కూడా అనుకున్నాను, చాలా ఎక్కువ మాట్లాడేసాను ఇంకా ఆపేద్దాము అనేసి. కానీ నాకు రాను నా క్లయింట్స్ వాళ్ళ సక్సెస్ అయ్యి నా దగ్గరకు వచ్చి నన్ను కలిసి వాళ్ళు ఆనందాన్ని షేర్ చేసుకుంటుంటే నా జీవితం ఇది కదా, నేను ఇంకా వీళ్ళ కోసం ఇంకా చెయ్యాలి, వీళ్ళ కోసం ఇంకేదో నేను ఇన్వెంట్ చేయాలి. ఇన్వెన్షన్ ఏం లేదు, డిస్కవరీ. అవును, వాళ్ళకి ఇంకా ఎనర్జీ ఇవ్వాలి. ఆ ఎనర్జీని కోసం నేను ఏం చేయాలి అనేది నాకు ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు వెతికే ప్రయత్నంలో అయితే మాత్రం నేనున్నాను. నిజంగా నన్ను ఇంత దూరం నడిపించిన ఫస్ట్ మీకు, తర్వాత మన ప్రేక్షకులకి, మన సుమన్ గారికి థ్యాంక్ యూ. నేను కూడా మీకు పర్సనల్గా థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే ఆ డే నేను మర్చిపోలేను. మీకు తెలుసు నేను ఇటువంటి ప్రోగ్రామ్ కోసం ఎంత పరితపించానో. మిథునం అడిగాను రైట్ పర్సన్ కోసం అని చెప్పేసి చూస్తున్నాను నేను. అలా అంటే నేను చేసే గ్రీన్ మ్యాట్ పాస్ అవుతున్నాను, మీరు నా రైట్ సైడ్ లో ఉన్నారు, వాయిస్ విన్నాను, లోపలికి వచ్చాను.
లోపలికి ఒక్క వచ్చాను. ఇంటర్వ్యూ అండి నేను ఆయనతోటి చేసింది. ఒకే ఒక్క ఇంటర్వ్యూ చేశాను. 6 నెలలు నన్ను రీసెర్చ్ చేశాడు. ఆ తర్వాత 6 నెలలు గుయ్యి 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 గుయ్యమన్నాడు. తర్వాత ఫైనల్ ఎపిసోడ్ తోటి కన్ఫర్మేషన్ అన్నమాట. మంచం మీద ఉన్న దాన్ని తీసుకొని వచ్చి మరి కూర్చోబెట్టి సతాయించాడండి దుర్మార్గుడు. మామూలు దుర్మార్గుడు కాదు ఈయన. లేదండి, ఉపయోగం ఉంటుంది మీలాంటి వాళ్ళ మాటలు అవసరం చాలా ఉంది. ఒకటి నాగరాజ్, నీకు తెలిసిన నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో తీసుకొచ్చి మీరు ఈ సమాజానికి అవసరం అని కూర్చోపెట్టావు చూసావా, అలా నాకు ఎనర్జీని ఇచ్చావు సమాజం నుంచి. నేను ఎలా మర్చిపోతాను? నేను మీకు థ్యాంక్ యూ చెప్తాను, ఎందుకంటే నా విజన్ని కరెక్ట్గా పట్టుకున్నారు. నేను చెప్పినప్పుడు నాకు ఇలా కావాలండి, నాకు ఏం వద్దు, నేను ప్రోగ్రామ్స్ చాలా చేసి ఉన్నాను అంటే చేశాను, ఉన్నాయి చూస్తారు, కానీ ఇలా కాదు, నేను ఫ్యామిలీ ఆడియన్స్లోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పాను. నేను ఒకటి అనుకున్నాను నాగరాజు గారు, ఈ పిల్లాడు నన్ను ఎందుకు అడుగుతున్నాడు, నాకు మంది కట్టే కొట్టే తెచ్చే పద్ధతి కదా, అది ఒక ఓర్పుతోటి కూర్చోవాలి, తర్వాత దాన్ని చాలా అనలైజ్ చేయాలి, ఈ పిల్లోడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అని అనుకున్నాను నేను. కొంచెం ఏదో ఆవేశపడుతున్నాడు అనుకుంటా పిల్లోడు కదా, కొంచెం ఏదో ప్రియా చౌదరి పెడదాము అంటే కొత్తగా కనపడుతుంది మీడియాలో అని అనుకుంటున్నాడేమో, అలా కూడా నేను ఆలోచించాను. నేను కొత్తగా ఉంది కాబట్టి 4 రోజులు చూద్దాంలే, ట్రైల్ వేద్దాంలే అనుకున్నాడేమో అనుకున్నాను. కానీ బట్ మనం 6 నెలలు ఏది ఎదురు చూడకుండా కేవలం ప్రోగ్రామ్ చేసాం. జనాల నాడి పట్టుకోవడానికి కరెక్ట్ గా 6 to 8 months పట్టింది మనకి టైం. ఆ తర్వాత ఇప్పుడు 8 minutes కూడా టైం ఉండట్లేదు. అవును. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా మిథునం అంత బాగా ఓన్ చేసుకున్న ఆడియన్స్ కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తాను నేను. వాళ్ళ బ్యాక్ బోన్ వాళ్ళు. కింద కామెంట్స్ బట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మొన్న ఎవరో ఫోన్ చేశారు గుంటూరు నుంచి, తను మూలికా వైద్యం చేస్తూ ఉంటారు అనమాట. మూలికల మీద పెద్ద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు అడవుల్లోనే ప్రకృతి మాత ఒడిలో ఉంటారు. అతన్ని పరిచయం చేద్దాం మనం నెక్స్ట్ ఎపిసోడ్. ఆయన అమ్మా నీ ఎపిసోడ్ చూస్తున్నానమ్మా, ఇదివరకు ఓ 10% ఏమో తిట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ బాగా రాస్తున్నారమ్మా నీ గురించి. అమ్మా సూపర్, అసలు నువ్వు పులి అని. ఆయన యొక్క అవసరం మన ప్రేక్షకులకి చాలా ఉంది. ఆయన మూలికల వైద్యం మన ప్రేక్షకులకు అవసరం ఉంది. ఆయన రీసెర్చ్ అవసరము. నెక్స్ట్ వీకే మనం పిలిచి మనం కూర్చోబెట్టి. థ్యాంక్ యూ సో మచ్. సో అటువంటి టాలెంట్ ని కూడా మన షో త్రూ ఇంట్రడ్యూస్ చేద్దాము. మీలో టాలెంట్ ఉంటే అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సినటువంటి ప్రోగ్రామ్స్ మీకు కావాలి అనుకుంటే, అండ్ మా త్రూ ఏదైనా ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి మిథునం ప్రోగ్రామ్ నుంచి, ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, వాటికి మీరు సెండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, ఎందుకంటే షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకు అని అంటే పర్టికులర్గా సో ఈ షో చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని త్రూ చాలామందికి లైఫ్ ఇచ్చే విధంగా ఫర్దర్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఫ్యామిలీ కంటెంట్ దొరకాలి అంటే ఎక్కడ పడితే అక్కడ దొరకదు. యూట్యూబ్లో మీరు చూసిన రీసెర్చ్ చేసిన ఈవెన్ కొన్ని ప్లాట్ఫామ్స్లో వెతికినా కూడా మీకు దొరకవు. సో అంత మంచి కంటెంట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్, ఐ హోప్ యూ రెస్పెక్ట్, హోప్ యూ రెస్పాండ్, అండ్ అంతా ఎంకరేజ్మెంట్ ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు.